నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. గురుకుల టెండర్ల అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బహిరంగ చర్చకు వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ భవన్ సమీపంలో పలువురు బీఆర్ఎస్ నాయకులను కూడా పోలీసులు నిర్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించాయి. మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నీకు దమ్ము ఉంటే నువ్వు మాట్లాడిన మాటల మీద నిజాయితీ ఉంటే రా. నువ్వేమన్నావు నిన్న 8 లక్షల కోట్ల అప్పు జరిగిందని రుజువు చేయకపోతే రాజీనామా చేసిపోతా అక్కడనే అన్నావు కదా. రాజీనామా కాగితం తీసుకొని రా జూపల్లి. నువ్వు ఎందుకు ఇవాళ ముఖం చాటేసినావు? ముఖ్యమంత్రి తిట్టిండా? మొట్టికాయలు పడ్డాయా? రెక్కలు సరిపోతలేవా? భయమైందా? రాజీనామా చేయవలసి వస్తుందని ముఖం చాటేసినావా జూపల్లి? ఇవాళ జూపల్లి కృష్ణారావు ఇవాళ దొరికిపోయి అందుకే ఇవాళ ముఖం చాటేసి ఇవాళ తెలంగాణ భవన్ కు రాకుండా ఆ కన్ఫరెన్స్ దగ్గర పోయి డ్రామాలు చేస్తా ఉన్నాడు జూపల్లి. జై తెలంగాణ